టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆర్జే శేఖర్ భాష తనపై దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నటి లావణ్య ఫిర్యాదు చేశారు. తనపై పదే పదే శేఖర్ భాష ఆరోపణలు చేస్తుండటంతో ప్రశ్నించేందుకు వెళ్ళగా ఓ యూట్యూబ్ ఛానల్లో ఆఫీస్లో దాడి చేశారంటూ ఆరోపించింది. తనను చూడగానే విచక్షణ రహితంగా కొట్టాడని, కడుపుపై తన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డయల్ 100కి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి తనను ఆసుపత్రికి తరలించారని ఆమె తెలిపారు. శేఖర్ భాషతో తనకు ప్రాణహాని ఉందని లావణ్య పోలీసులకు తెలిపింది. శేఖర్ భాష నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, నడుము తన్నాడు. 12 స్టెప్స్ కింద పడ్డాను. నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజ తాని ముట్టేమంటున్నాడో అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడియాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచారన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తాను వీటి ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మని జైలుకి వెళ్తాం, నీ అమ్మ నేను చంపి పెడదొద్దా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాస్తారంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు.